వెళ్తున్నావు సాకేత్? ఆ మాట నేను అడగాలి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. నేను గ్యారేజ్కి వెళ్ళొస్తున్నాను. ఏమైంది? రిపేర్ అవసరం అన్నారు. మరి చేయించావా? రేపు మొదలు పెట్టాలన్నారు. సరే, నీకేం చెప్పారు? సేఫే అన్నారు. సేఫ్ ఏంటి? అదే బిడ్డ జాగ్రత్తగా ఉంటే క్షేమంగా బయటపడతామన్నారు. ఆ అమ్మాయి ఎవరు? మా వదిన. కానిస్టేబుల్ సార్. సెర్చ్. ఏం దొరకలేదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎందుకో ఇదంతా వేళాపాళా లేదు, ప్రయోజనం అంతకన్నా లేదు. డిస్టర్బెన్స్ తప్ప. వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ వచ్చుంటుందిలే. ఏమని? కార్లో ఆయుధాలున్నాయనో, హంతకులున్నారనో, ఆధారాలున్నాయనో. ఆధారాలు కారులో పెట్టుకుని తిరుగుతారా? ఆధారాలని ఆ దోషులకి తెలియకపోవచ్చు. అదే కాక ఎవరైనా పెట్టుండొచ్చు. నేను రాకపోయినా, ఆ పెన్ డ్రైవ్ తీయకపోయినా నువ్వు అరెస్ట్ అయి ఉండేవాడు. ఏంటోదినా అలా చూస్తున్నావు? అబే ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. ఏముందో ఏం లేదో నా మనసుకి తెలుసు, నీకు తెలుసు. తెలిసే ఇవన్నీ చేస్తున్నావా? అవును. తోటివారు బాధపడతారని తెలీదా? బాధపడినా బాధ పెట్టినా తప్పదు. అలాగే నేను అనుకుంటే? అనుకునేగా ఇవన్నీ చేసావు, చేస్తున్నావు. అవతలి వాళ్ళు మాట విననప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎలాంటి పనైనా చేయాల్సి వస్తుంది. చెయ్యి. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. వద్దు దినా. నిజం ఎప్పటికైనా ఏనాటికైనా బయటపడక తప్పదు. నిజం బయటపడుతుందని దొంగని దొరని చేయలేనిగా. నీ వాళ్లను దూరం చేసుకోవాల్సి వస్తుంది. వదినా, మంగా మరి సీత ఏమో పాయసం చేశానని చెప్పింది. వంటగదిలో ఎక్కడ కనపడలేదు. నీకు తెలుసా ఎక్కడ పెట్టిందో? ఏం జరిగిందోనని కంగారు పడి చచ్చాను. పాయసం వాడ చెల్లెలికి చేసింది, పెట్టింది. కోరుకోండి. నాకు పెట్టకుండా మీకు కావాలంటే బజార్ నుంచి కేజీ స్వీట్స్ తెప్పిస్తాను, తిందురు గాని. సీత, సీత, అది ఇచ్చేయి. ఇచ్చేయి. నేనివ్వను. ఇవ్వమంటే? సీత, నీకే చెప్పేది, అది ఇచ్చేయి. ఇచ్చేయి. సాకేత్, నేనివ్వనని చెప్పాను కదా. ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వు. రాయ్. ఏమిట్రా, ఏమిటి నీ పిలుపు మారింది? వదినా వదినా అని ఆప్యాయంగా పిలిచేవాడివి కదా, ఇప్పుడు సీతా సీత అంటున్నావేమిటి? ఏమిటి సీత వాడి ఇవ్వమనేది? అది అది అమ్మమ్మ గారు. ఏంటమ్మా, ఎందుకు వాడంత సీరియస్గా ఉన్నాడు? అబ్బే,
నా సీరియస్నెస్ గురించి తర్వాత చెప్పొచ్చు. ముందు పెన్ డ్రైవ్ ఇవ్వు. ఇవ్వు. పెన్ డ్రైవా? పెన్ డ్రైవ్ ఏమిట్రా? ఏం లేదు అమ్మమ్మ గారు, ఏం లేదు. ఏం లేదంటే ఏం లేదు. ఉన్నదంతా అందులోనే ఉంది. మర్యాదగా ఇస్తావా లేదా? రేయ్ సీత, నీ వదినని మర్చిపోతున్నావు. వదినైతే అవ్వచ్చు. హద్దు మీరు ప్రవర్తిస్తే ఇచ్చే మర్యాద కూడా ఇవ్వను. హద్దులు మీరేది మీరు, బుద్ధులు మారేవి మీవి. అదెప్పుడు హద్దు మీరదు, బుద్ధి లేని పనులు చెయ్యదు. గ్రానీ, నమ్మకాలు వేరు, నిజాలు వేరు. సీత, అదివ్వు. ఇవ్వు. సాకేత్, వాదించకు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇవ్వు. సీత ఆగు. ఏమిటి తర్వాత మాట్లాడేంత రహస్యం? హా? అసలేం జరిగిందో వివరంగా ఇప్పుడే ఇక్కడే అందరి సమక్షంలో చెప్పాలి. అవును, ఈ ముసుగులో గుద్దులాట అనవసరం. ఇప్పుడే తేలాలి. ఇవ్వు. పెన్ డ్రైవ్ ఇవ్వు. అమ్మా సీత, ఆ పెన్ డ్రైవ్ అంటే ఇచ్చేసేయి. తాతయ్య గారు, ఇప్పుడు ఎందుకులేండి? ఇప్పుడే తేలాలంటుంటే ఇప్పుడు ఎందుకంటావేమిటి? ఇచ్చేయి, అదేదో వాడికిచ్చేయి. సాకేత్, నీ మొండితనమే నీ సంగతి బయట పెడుతుంది. నన్ను క్షమించు. ఏముందిరా అందులో? ఏవో ఫైల్స్ ఉన్నాయి అమ్మమ్మ గారు. ఫైల్స్ కోసం మీరిద్దరు గొడవ పట్టం ఎందుకు? ఫైల్స్ కాదు గ్రానీ, ప్రొఫైల్ ఉంది. ప్రొఫైలా? ఎవరిదిరా? చెప్తే ఎవరూ నమ్మరు. మీరే మీ కళ్ళతో ప్రత్యక్షంగా చూడండి. అయ్యో, తన గురించి తనే అన్ని తెలిసేలా చేసుకుంటున్నాడు. ఎలా? ఏం జరిగింది? నాకేమైంది? ఏదిరా ప్రొఫైల్? కాస్త వెయిట్ చెయ్యి. ఇది వీరి ప్రొఫైల్. చూశారుగా, అంతా వివరంగా కనిపించిందిగా. రీప్లై చేయమంటారా? డౌట్ ఏమన్నా ఉంటే క్లారిఫై అవుతుంది. ఏమిటి సీత? ఏమిటది? నువ్వేనాది? నలుగురికి తప్పులు చెప్పే స్థాయిలో స్థానంలో ఉండి అలాంటి బుద్ధి తక్కువ పని ఎందుకు చేశావు? నువ్వు నగ తీసి దాని బ్యాగ్లో వేయటమేంటి? చిచే, అంత మొదనిష్ట పని చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నీ ఘనకార్యం వల్ల పోయింది మన కుటుంబ పరువు ప్రతిష్టలు మాత్రమే కాదు, పలచనైపోయింది పిఠాపురం వారి కీర్తి. ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? ఊహించనైనా ఊహించలేని పని ఎలా చేయగలిగావమ్మా? కుళ్ళు, కపటం, మోసం, వంచన. నా భార్యని అవమానించి తను పొందిన పైశాచిక ఆనందం. చెప్పమే సీత. తలుంచి నేల చూపులు చూసినా, కన్నీళ్లు పెట్టినా ఇది క్షమించే విషయం కాదు. ఎందుకంత నీచమైన పని చేశావో సూటిగా చెప్పు. నిన్ను గొప్పగా తలచాను, అంతకన్నా గొప్పగా పొగిడాను. నా సీత బంగారమని మురిసిపోయాను. కానీ ఇంత నీచమైన పనిచేసి నిన్ను
నిన్ను నువ్వే తేలిక చేసుకున్నావు. ఛే, ఛే, ఛే. నా అంచనాల్ని తలకిందులు చేశావు. నిన్ను తిట్టడానికి కూడా నాకు నోరు రావటం లేదు, కానీ తిట్టకుండా ఉండలేకపోతున్నాను. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు సీత, కావాలని చేసిన పని. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అక్కడ. అలా చేయడానికి నీ బుద్ధి అయినా మారుండాలి, లేదా నీ వెనకాల ఎవరి ప్రోద్బలమైనా ఉండి ఉండాలి. చెప్పు, నాకు నిజం తెలియాలి. ఎందుకు చేశావు? చెప్పు సీత. చెప్పు, ఎందుకు చేసావు చెప్పు. సమాధానం కావాలంటున్నారుగా, చెప్పు. మాట్లాడవేంటి? రేయ్, రఘురామ్, రఘురామ్, ఆగు. ఏంట్రా విచక్షణ లేకుండా ఆ ప్రవర్తన? ఆ? సంస్కారం చచ్చిందా? నిండు చూడాలన్న విషయం మర్చిపోయావా? ఏంటి విచక్షణ? ఆ? విచక్షణ తను మర్చిపోయింది. తను తలంచుకోవడం కాదు తాతయ్య, మనందరం తల దించుకునే పని చేసింది. ఇక ఆపండి. ఏం భర్త, ఏం అమ్మమ్మ, ఏం మరిది? ఇదేనా మీరు అక్కను అర్థం చేసుకుంది? చేసిన త్యాగం, మంచి అంతా మరిచి క్షణంలో నీచంగా ప్రవర్తించింది అని ఫిక్స్ అయిపోవడమేనా? సీత అలా చేసిందంటే నమ్మను అని ఎవరు అనలేకపోయారు. ఏం మనుషులు! ఏంటి సోనా నువ్వు మాట్లాడేది? అంతా క్లియర్గా అందులో కనపడింది కదా. కనిపించిందే చూశారు కానీ దాని వెనకాల కథ తెలుసుకున్నారా? విరుచుకుపడ్డారే కానీ నిదానంగా, ఓపిగ్గా కాస్త సహనం వహించారా? అమ్మా సీత, ఏంటిది అని అడగాల్సిన అమ్మమ్మ సీత అని అరిచి భయపెట్టి ఏంటి నీచం, ఏంటి ముదనష్టం, ఏంటి దుర్మార్గం అని అందే. మన కోసం అక్క ఎంతో చేసింది, అది మర్చిపోయి వదినా ఏంటి నువ్విలా అని నువ్వు అడగలేదు. అర్ధాంగి అని, గర్భవతి అని కూడా మరిచి బావ ఏకంగా చెయ్యి చేసుకున్నాడు. 100 మంచి పనులు చేసినా ఒక్క తప్పు ఆ మంచితనాన్ని తుడిచేస్తుందా బావా? ఏయ్, అంటే ఏమిటి నువ్వు మాట్లాడేది? అచ్చేసింది అసలు తప్పే కాదంటావా? కాదు, కానే కాదు. అక్క మేము అనుకున్న ప్రకారమే అలా చేసింది. అనుకోవటం ఏంటి? ఏమిటి? దొంగాట మీ అక్క చెల్లెళ్ళిద్దరు బంగారు షాపులో ఆడుకున్నారా? మా అక్క చెల్లెళ్ళ మధ్య ఇలాంటి సరదాలు, సంఘటనలు చాలా జరిగేవి. తమాషాకి ఆడి చివాట్లు తినేవాళ్ళం, అదో తృప్తి. అలాగే చాలా కాలం తర్వాత మేం మళ్ళీ ఒకటయ్యాం కదా, అందుకే షాప్లో ఇలాంటి తమాషా చేద్దామనిపించి చేశాం. కానీ అది నిజం అని, అక్క కావాలని చేసిందని మీరు అపార్థం చేసుకుని ఆవేశపడ్డారు. తమాషాలకి ఇలాంటి పనులు కూడా చేస్తారా అమ్మా? తమాషాలకి అలాంటివి ఇలాంటివి ఏంటి తాతయ్య? అంతేలే. ఈ చివాట్లు తినే తమాషాలేమిటి? అదే తృప్తి అని ఇందాక చెప్పింది కదా. మాట్లాడవేమక్క? నువ్వు చెప్పావుగా
ఏమిటో అనవసరంగా మాతో తిట్టించావు కదా. మీ తిట్లు నాకు దేవెళ్ళే అమ్మమ్మ గారు. ఎంతైనా సీత సీతే. సారీ సీత. నో సారీస్. మన మధ్యన సారీలేంటి? మన డ్రామా క్లిక్ అయింది. చాలా హ్యాపీ. నేను సాకేత్ వీడియో అనుకున్నాను, బతికించాను. మేమంతా పొరపాటు పడ్డామమ్మా. తాతయ్య వదిలేసేయండి. ఇంకా మనం ఇలాగే మాట్లాడుకుంటుంటే అక్క బాధపడుతుంది. స్వర్ణ, అసలు ఇదంతా బావా ఇక వదిలేయండి. గతంలో నువ్వేం తప్పు చేసినా మీ అక్క నిన్ను కాపాడేది. అందుకేనా ఇవాళ మీ అక్కయ్య చేసిన తప్పుని నువ్వు మార్చి ఆట అంటూ ఆమెను సేవ్ చేశావు? అది కాదు బావా. అంత క్లియర్గా విజువల్స్ ఉంటే నువ్వెందుకు అంతలా అబద్ధం ఆడాల్సి వచ్చింది? ఈ మధ్య తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది బావా. తను చేసిన పని కనపడింది కానీ అలా చేయడానికి కారణం ఏంటో తెలీదుగా. నువ్వు అలా చెప్పకపోతే గ్రాని వదినతో నిజం చెప్పించేది. అక్క కావాలని చేస్తే ఎవరెంత నిలదీసినా నిజం చెప్పదు. నువ్వు అబద్ధం చెప్తే నిజమేలా తెలుస్తుంది? తను చెప్పడం కాదు బావా, మనమే తన మీద ఒక కన్నేసి కారణం ఏంటో తెలుసుకోవాలి. తను కావాలని చేస్తుందా, ఎవరైనా బలవంతంగా చేయిస్తున్నారా అని. తను ఎవరికి భయపడే రకం కాదు. ఎవరూ బలవంతంగా ఏ పని తనతో చేయించలేరు. కడుపులో ఏదో దాచుకుని ఇలాంటి పనులు చేస్తోంది. నిజానిజాలు తెలియకుండా అలాంటి నిర్ధారణకు రాకూడదు బావా. కాస్త నిదానంగా ఓపిగ్గా గమనిద్దాం. ఖచ్చితంగా అసలు నిజం తెలిసి తీరుతుంది. ఏమో సోర్ణ, నువ్వు చేసిన పని అయితే నాకు నచ్చలేదు. అక్క చేసిన పని నాకు నచ్చలేదు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం బావా. ఆవేశపడ్డం మానే బావా. కాస్త ఆలోచించు. అక్క గురించి మనకి తెలియంది కాదు. అందరి మంచి కోరే అక్క, పైగా నేనంటే ప్రాణంగా భావించే అక్క ఇలా మారడానికి కారణం తెలియాలి. సరే, అదే పనిలో ఉందాం. మా మంచి బావా. ఛా, ఈ ఫోన్ ఒకటి నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు. నిమిషం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. టెన్షన్ పడలేక చచ్చిపోతున్నాను. హలో, ఏంటి నీ చెల్లెలు సీన్ రివర్స్ చేసింది? అది నీకన్నా తెలివైందా, లేకపోతే నువ్వు దానికి తెలివితేటలు నూరిపోసావా? నాకేం తెలీదు. అంటే తనే నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివిందా? సరే కానీ ఇలా ఎన్నిసార్లు నిన్ను సేవ్ చేస్తుందో చూస్తా. వెధవ తెలివితేటలు చూపించకు. నువ్వేంటి సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారు, వెళ్ళి రక్షించుకో అన్నావు. పెన్ డ్రైవ్లో ఏవో రహస్యాలున్నాయని చెప్పి షాప్లో జరిగిందాన్ని బయట పడేలా రివర్స్ డ్రామా ఆడి నన్నిరికించావు. అంటే తనే నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివిందా? సరే కానీ ఇలా ఎన్నిసార్లు నిన్ను సేవ్ చేస్తుందో చూస్తా. వెధవ తెలివితేటలు చూపించకు. నువ్వేంటి సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారు, వెళ్ళి రక్షించుకో అన్నావు. పెన్ డ్రైవ్లో ఏవో రహస్యాలున్నాయని చెప్పి షాప్లో జరిగిందాన్ని బయట పడేలా రివర్స్ డ్రామా ఆడి నన్నిరికించావు. ఏంటి కొత్త నాటకం? ట్విస్ట్ ఉంటేనే స్టోరీకి ఇంట్రెస్ట్. ఏం చేయాలని? ఏం చేసైనా నా లక్ష్యం నెరవేర్చుకోవాలి. జరగనివ్వను. జరిగి తీరుతుంది. ఈ కొత్త కథలో నీ పాత్ర తీరు మారుతుంది. సీత, నీ క్యారెక్టర్ అదే, కానీ క్యారెక్టరైజేషన్లో మార్పు.
కథ మంచి ఇంట్రెస్టింగ్గా ముందుకు సాగుతుంది. నేను సాగనివ్వను. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నాది. నువ్వు కేవలం పాత్రధారివి మాత్రమే. చెప్పింది చేయడమే. లేదనుకో క్లైమాక్స్ ముందే వస్తుంది.